కొత్త సూరవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. బుధవారం శ్రీ శ్రీ పరదేశమ్మ బాల భక్త వినాయక సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా నల్లల వరహాలు, కార్యదర్శిగా తరాదర బాబు, కోశాధికారిగా ప్రగడ రమేష్, ఉపాధ్యక్షులుగా బద్దీ కృష్ణ, సహాయ కార్యదర్శిగా రెడ్డి వీరబాబు, సహాయ కోశాధికారిగా కర్రీ ప్రసన్నకుమార్లుతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం నాయకులు ఎస్ లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, రాంబాబురాజు, సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు హాజరై నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కమిటీ ఈ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. అతి కొద్ది కాలంలోనే పరదేశ అమ్మవారు తల్లి యొక్క వెలుగు మన జిల్లాలో వ్యాప్తంగా కూడా తెలియడం జరిగింది. స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు ఆవిడ యొక్క మహిమానంతో తక్కువ టైంలో ఈ స్థాయికి రావడం గ్రామ ప్రజలుగా మనందరం కూడా చాలా సంతోషించిన విషయం. అదే కాకుండా ఎన్నాళ్ళున్నా కూడా గుడి అదే పరిస్థితిలో ఉండేటువంటి సందర్భం మనం చూస్తాం. అదే చెట్టు, అదే విగ్రహం అలాగే ఉంటుంది. అది 10 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా. కానీ మన అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రకమైన ఒక మంచి క్యాంపస్, అంటే మంచి స్థలం, కమ్యూనిటీ హాలు, తర్వాత కళ్యాణ మండపం, ఇలా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎస్ఎన్ఆర్లోనే ఒక పెద్ద దేవాలయంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తర్వాత మరి ఇక్కడికి వస్తేనే అట్మాస్ఫియర్, వాతావరణం కూడా కనపడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసినటువంటి కమిటీలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ